హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే కనుక నేనైతే రాజమండ్రి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అన్నది ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు ఎంతమంది పూర్తిగా చూసారో కామెంట్ చేయడం మర్చిపోకండి. వచ్చేసండి నాతో పాటు మీరు కూడా. మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ వచ్చేసి మేము రాజమండ్రిలో గుండువారి వీధికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ గుండువారి వీధి నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట షాపింగ్ వచ్చేసి. ఇంకా షాపింగ్ ఎవరికి ఏమేమి కొంటున్నాను అంతా కూడా మీకు ఈ వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి గోదావరమ్మని చూపిస్తున్నాను. అంటే నిన్నే కదా మనకి పట్టిసీమ తీర్థం అయితే అయ్యింది. సో డెకరేషన్ గట్రా చేశారనమాట. ఇంకా కింద నుంచి చూస్తే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. కానీ నేనైతే ఆటోలో వెళ్తున్నాను కదా, అంత క్లియర్గా అయితే చూపించలేకపోయాను. ఏ మాత్రమైనా చూపిద్దామని అసలు అనుకున్నాను అన్నమాట. సో ఇక్కడైతే మేము గుండువారి వీధికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి బ్యాంగిల్స్ హోల్సేల్ రేట్లో దొరుకుతాయి అన్నమాట. మనకి ఎన్ని బ్యాంగిల్స్ దొరుకుతాయండి ఇక్కడ. సో ఏ రకమైన సరే ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. ప్రతిదీ కూడా హోల్సేల్ రేట్లో దొరుకుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకున్నట్టయితే కట్ల ప్రకారంగా తీసుకున్నట్టయితే మీకు హోల్సేల్ పడుతుంది. ఇక్కడ మేమైతే బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసేసాము. మొత్తం 8-9 సెట్లు అయితే తీసామన్నమాట. ఇక్కడ వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ చూస్తున్నామన్నమాట. అన్ని బ్యాంగిల్స్ ఎందుకు తీసుకున్నామంటే కనుక మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళది షాప్ అండి, బ్యాంగిల్స్ స్టోర్ అన్నమాట. అన్నీ ఉంటాయన్నమాట ఆ స్టోర్లో. ఇక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. అలా తీసుకువెళ్ళడానికి ఇక్కడ మేము వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారన్నమాట. అందుకని మేము రాజమండ్రి షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ గాజుల్లో చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదా. సో మీకు అన్ని చూపిస్తూ ఉన్నాను. అన్నీ చూపించలేదులండి, మేము ఏదైతే తీసుకున్నామో అవి మాత్రమే చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా 3 కట్లు అయితే వాళ్ళు తీసుకున్నారు. చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే. నేను కూడా ఇక్కడే తీసుకుంటానండి. నేను వరలక్ష్మి వ్రతానికి ఇంకా కార్తీక మాసంలో ముత్తైదులకి నేను భోజనం పెట్టుకుంటాను కదా, అలాంటప్పుడు పేరెంట్కు పెట్టుకుంటాను. జాకెట్ ముక్క గాజులు ఇవన్నీ కూడా నేను ఇక్కడి నుంచే తెచ్చుకుంటానండి. ఎక్కువగా కావాలి కాబట్టి నేను ఇక్కడి నుంచే తెచ్చుకుంటాను. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఇంకా కొంచెం మోడల్స్ గాజులు ఏమైనా వచ్చినాయి అంటే కనుక మేము అందరం కలిసి ఒక కట్ట తీసుకొని సపరేట్గా మేము తీసుకుంటాం అన్నమాట. అక్కడి నుంచి ఆ గాజుల సెక్షన్ అయిపోయింది కదా, అక్కడి నుంచి అయితే ఇప్పుడు మేము నరేంద్ర సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే కనుక ఇక్కడ జ్యువెలరీ ఉంటుందండి. మేము వెళ్ళింది అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. అస్సలు మేము ఎక్కడికన్నా వెళ్తే అసలు పరుగు పెడతాం. నిజంగా మీరు నమ్మరు. ఇంటి దగ్గర ఉంటే ప్రాణం హాయిగా ఉంటుందండి. కానీ వెళ్ళిన చోటల్లా నేను వీడియో తీయలేదు. అక్కడ జ్యువెలరీ షాప్లో అయితే మనకి వీడియో అలో లేదన్నమాట, అందుకని మీకు చూపించలేదు. అయితే నేను తీసుకున్న జ్యువెలరీ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. వాళ్ళు తీసుకున్నది అయితే ప్రతిదీ తీసుకున్నారండి. ఎందుకంటే నేను వాళ్ళది షాప్ అని చెప్పాను కదా. ఇయర్ రింగ్స్, చైన్స్ ఇంకా చాలా రకాలే తీసుకున్నారు. అవేమీ నేను చూపించలేదు ఎందుకంటే అక్కడ వీడియో తీయడానికి లేదు కాబట్టి. తర్వాత మేము రిటర్న్ బయలుదేరిపోయాము. అవును, అలాగనే కొన్నాను నేను. ఈ రెడీమేడ్ చైన్లే కదా చేసిన నాకు తెలిసిపోతుంది. నా చైనే బాగున్నా కన్నా ఇది వాడితే ఇది వాడతాను, నువ్వు కూడా 2 వాడుకో సరేనా. మా హాని ఎక్స్ప్రెషన్ చూసారా? తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. తనే హ్యాపీ ఫీల్ అయితే నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అన్నమాట. అదంతా మీతో షేర్ చేసుకుందామని ఇక్కడ ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నిజంగా మన పిల్లలకి ఏది అవసరం అయితే అది ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అలా అని వాళ్ళు అడిగినవి అన్నీ కొనేయకూడదు. సో వాళ్ళు 10 అడిగారు అనుకోండి, అందులో మనం 2 కొనాలి. అప్పుడే పిల్లలకి సరుకు విలువ తెలుస్తుంది అన్నమాట. నేను రాజమండ్రి వెళ్ళి ఏం తీసుకున్నాను, ఎందుకు హనీ అంత హ్యాపీగా ఫీల్ అయిందో ఇప్పుడు మీతో చూపిస్తాను అనే కన్నా మీతో షేర్ చేసుకుంటాను అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన వీడియోస్ చూడండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఊరికే ఏది రూపాయి ఖర్చు పెట్టనండి. మనకి యూస్ఫుల్ అనిపిస్తేనే ఖర్చు పెడతాను. అంటే యూస్ లేకుండా ఎవరైనా ఖర్చు పెడతారని నేను దానికి ఏం చెప్తాను అంటే కనుక అది మనకి యూజ్ అయినా ఒక్కసారి యూజ్ చేస్తున్నట్టయితే కనుక అది అవసరం లేదు. మనకి ఒక్కసారికి కొనేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.
సో మనకి అది అస్తమానం యూస్ అవుతుంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా కొనుక్కోవాలండి. సో అది కూడా నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. నేనైతే వేస్ట్ ఖర్చులు అస్సలు చేయను. మనకి ఏదైతే అవసరమో నేను అది మాత్రమే తీసుకుంటూ ఉంటాను. మీకు ఎందుకనే చెప్తున్నానంటే కనుక మీలో కూడా అది కావాలి ఇది అవసరమని అన్నీ కొనేసుకోకండి. మనకి ఏదైతే ఎక్కువగా అవసరం వస్తుందో దాన్ని మాత్రమే కొనండి. అది కూడా నేనైతే నా బడ్జెట్లోనే కొంటానండి. నేను ఏదైనా కొనాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను బడ్జెట్ వేసుకుంటాను. నేను ఈ బడ్జెట్ అయితేనే కొనాలి, లేదంటే అస్సలు వద్దు అని నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను. అలానే తీసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇప్పుడైతే ఇంకా మీకు నేనేం తీసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు చూపించేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే అండి, ఇదైతే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని. ఒకటి నేను ఎందుకు తీసుకోవాలి అనుకుంటే తీసుకుంటాను. నేను ఎందుకంటే అనుకుంటానంటే ఫస్ట్ నేను ఏదైనా తీసుకున్నాను అంటే నా కూతురు కూడా యూజ్ అవ్వాలి. సో తనకి ఏదైనా తీసుకున్నాను అంటే అది నాకు యూజ్ అవ్వాలి. ఇద్దరికి యూజ్ అవుతేనే నేను కొంటానండి ఏదైనా సరే. ఇప్పుడు ఒకసారికి కొనేసుకుని మనం వేసేసుకుని తర్వాత దాని అవసరం లేదని పక్కన పెట్టేస్తే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. సో నేనైతే అలా ఎప్పటికీ చేయను. నాకు ఏదైతే తరచుగా యూజ్ చేస్తూ ఉంటానో దానికి మాత్రమే మనీ అనేది పెడుతూ ఉంటాను. అది కూడా నా బడ్జెట్లోనే. మీకు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే కనుక మీరు కూడా కొంచెం ఏమైనా వేస్ట్ ఖర్చులు ఏమైనా ఉంటే తగ్గించుకుంటారని చెప్పేసి నేను చెప్పాలనుకున్నది మీకు చెప్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను హనీ కోసం తీసుకున్నాను. హనీ కోసం అంటే ఇద్దరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్పాను కదా, నేను ఏదైనా సరే ఇద్దరికి యూజ్ అవుతేనే నేను తీసుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ ఇది చూపించేస్తాను మీకు. ఎక్కువ లెంత్ అయితే ఏం చేయనులేండి. అది కూడా నా బడ్జెట్లోనే తీసుకున్నాను. మీకు దీని కాస్ట్ కూడా చెప్తాను. ఇది నేను అప్పుడే ఒక 2-3 నెలల నుంచి అనుకుంటున్నాను అన్నమాట, తీసుకోవాలని చెప్పేసి. ఇదైతే మీరు చిన్నపిల్లలకి అస్సలు వేయకండి, నేను ఎందుకంటే చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి తీగలాగా ఉందన్నమాట. ఇది చూసారు కదా తీగ ఇది. సో తీగకి ఇలా చుట్టారన్నమాట. సో నాకైతే నచ్చింది. సింపుల్గా ఉంటుంది అన్నమాట. మనకి హెవీగా కాకుండా నాకు హెవీగా వేసుకునే జ్యువెలరీ కూడా ఉంది. సో అది ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకుంటూ ఉంటాను. ఇదైతే ఇంకా వీడియోస్ చేసుకుంటూ ఉంటాను కదా, ఇలా సింపుల్గా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. హనీ కూడా వేసుకు వెళ్ళొచ్చు అనమాట. ఇంకా శనివారం తనకి సివిల్ డ్రెస్ ఉంటుంది కదా. సో తను పట్టిసీమ తీర్థంలో ఏం తీసుకోలేదు, మీకు కూడా చెప్పాను కదా. సో అమ్మ తీసుకొస్తుందని చెప్పేసి తను ఏం తీసుకోలేదు. ఫస్ట్ తనకి ఏం తీసుకోవాలనేది తెలియలేదులేండి. నేను కొంటానన్న చెప్పేసి తనకి నమ్మకం కూడా ఉంటుంది. సో ఇంకా నేను ఏం వేసుకుని కొంచెం చూపిస్తున్నాను. పిల్లలకి ఎందుకు వేయొద్దు అని చెప్పానంటే కనుక రీజన్ ఉందండి. సో ఇది వచ్చేసి తీగలా ఉందని చెప్పాను కదా. పిల్లలు ఏముంది ఒకళ్ళు ఇలా లాక్కున్నారంటే కనుక దీనికి పీక కట్ అయిపోతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. సో వేసుకుంటే ఇలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఇంకా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి కూడా యూస్ అవుతుంది. సో చూసారా, నాకే కదండి మా హనీకి కూడా ఇలానే ఉంటుంది. తనకి ఇంకా కొంచెం కిందకే రావచ్చు. కొంచెం నాకన్నా కొంచెం బొద్దుగున్న వాళ్ళకి మరి ఇలా వస్తుంది అన్నమాట. సో ఎలా ఉంది, హెవీగా ఉందా? లేదు కదా, సింపుల్గా ఉంది కదా. సో అందుకే తీసుకున్నానండి. నేను ఇది వచ్చేసి 2 నెలల నుంచి 3 నెలల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలని. అయితే ఇది ఎక్కడ దొరుకుతుంది అన్నది నాకు తెలియదు అన్నమాట. సో నేనైతే వెళ్ళాను కదా షాపింగ్కి. నేను ఇప్పుడు ఈ వ్లాగ్లో ఎందుకు వెళ్ళాను అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో హెవీ జ్యువెలరీ చూపిస్తాను మీకు. అవి కూడా మీకు కావాలంటే కనుక నేను ఇస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. సో అందరికీ కాదు, మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే మీ అడ్రస్లు అవి నాకు తెలియదు. నేనైతే కరెక్ట్గా పంపిస్తున్నాను నమ్మకం నాకే లేదండి. ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు, అది మీకు కూడా తెలుసు కదా. సో అందుకని చెప్పేసి సో ఇది ఫస్ట్ వన్ అయితే ఇది ఇద్దరికి యూజ్ అవుతుందని చెప్పేసి కొన్నాను అన్నమాట. ఎలా ఉంది కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు నేను 2 చూపిస్తున్నాను కదా, నేను ఈ 2 పెట్టుకుని చూపిస్తాను మీకు. ఇక ముందు వచ్చే వీడియోస్లో మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు అడగకుండానే నేను చెప్పేస్తూ ఉంటాను ప్రతిదీ కూడా. పిల్లలకి ఎందుకు వేయొద్దనంటే ఇది తీగండి, ఒకరికొకరు ఇలా లాక్కున్నారంటే తెగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట మన పీక. అందుకని చెప్పేసి వేయొద్దు అంటున్నా. ఎలా ఉంది, ఇది వచ్చేసి బీన్స్ మెరూన్ అన్నమాట. సో నెక్స్ట్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే, అయితే నేను నా బడ్జెట్లోనే తీసుకున్నాను, కంగారు పడకండి. సో సెకండ్ వన్ వచ్చేసి నేను ఇవి 2 తీసుకున్నాను, ఎక్కువ ఏమి తీసుకోలేదు, చూస్తున్నారు కదా. సో దాని మీద ఇది కొంచెం పెద్ద లాకెట్ వచ్చింది. కొంచెం ఆ బీన్స్ అవి ఇంకా ఇక్కడికి ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ బాగానే ఉందిలేండి. సో
సో సింపుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ 2 తీసుకున్నా. అది వచ్చేసి హనీ కోసం, ఇది వచ్చేసి నా కోసం. ఇద్దరం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇద్దరం వేసుకోవచ్చు. విడివిడిగా వెళ్ళినప్పుడు అది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది, ఇద్దరు ఏదో ఒకటి వేసుకోవచ్చు అనమాట. అందుకని నేను 2 తీసుకున్నాను, మా ఇద్దరికి యూస్ అయ్యేలాగా. సో మీరు కూడా అలానే తీసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. లాకెట్ వచ్చేసి పెద్దగా వచ్చింది, దీనికైతే చిన్నగా వచ్చింది అనమాట. దానికైతే ఒక బీడ్స్ వచ్చినాయి కదా, దీనికి వచ్చేసి 4 వచ్చినాయి, 6 వచ్చినాయి. ఇక్కడ 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 ఎలా ఉంది, బాగుందా? సో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి నచ్చినాయా మీకు? మీరు కూడా అనుకుంటున్నారా ఇవి తీసుకుంటే బాగుంటుంది, నాకు కూడా కావాలి అని అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మీకు కావాలంటే నేను ఇస్తాను, ఊరికే కాదులేండి, మనీకే, ఓకేనా. సో ఇంకా మీకు ఇంకా చూపిస్తాను ఇది క్లియర్గా. సో ఇది వచ్చేసి 300 పడింది, అది వచ్చేసి 120 పడింది. ఇదిగోండి లైట్ పింక్ అనమాట. నాకు ఈ డ్రెస్ మీదకి సెట్ అయ్యిందండి. సో మనకి ఏ శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా సింపుల్గా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇది మధ్యలో ఈ లాకెట్కి పికాకులు వచ్చినాయి అనమాట. సో నెమళ్ళు వచ్చినాయి, నెమళ్ళ మధ్యలో ఒక పింక్ స్టోన్ అయితే వచ్చింది. మొత్తానికి లాకెట్ అయితే సేమ్ ఇది. ఇప్పుడు మీరు కామెంట్ చేయాలి నాకు ఏదో బాగుందని చెప్పేసి. నేను డైలీ వీడియోస్ చేసుకుంటూ ఉంటాను కదా, సో నాకైతే బాగా యూస్ అవుతుందని చెప్పేసి నేను తీసుకున్నాను. సో ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎలానా మరి ఇప్పుడు వెళ్తానే కదా రేపు వచ్చేది, ఓకేనా. బాయ్ బాయ్ అందరికీ.